తల్లిని కుమార్తె రూపంలో చూసుకుంటారు. కాబట్టి సహజంగా ఏ తండ్రి కుమార్తెను అడిగి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు తప్ప లేదు కాదు అని చెప్పలేదు. ఒకవేళ కుమార్తె వ్యతిరేకంగా మరి తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఉంటే చూసి మౌనంగా రోధిస్తాడే తప్ప గద్దించడం కూడా. కానీ కుమార్తె దినోత్సవం నాడు కుమార్తె లేనటువంటి కుమార్తెలకు దేవుని నామములకు వందనాలు. ఒక కుటుంబంలో ఒక కుమార్తెగా ఉండి నీ యొక్క తల్లిదండ్రులను ఏ రకంగా చూడగలుగుతున్నావు. మా ఇంట్లో కుమార్తె ఒకసారి చెప్పారు కదా మా పెద్దక్క గారు, జ్యేష్ఠత్వం మహా గొప్ప. ఆఖరి వరకు కూడా కాలం చేసేంత వరకు కూడా ఆమె మాటే మేము వినాలి. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రులంతా ఆధిక్యత. అదే ఈ కుమార్తెని స్త్రీని మనం గమనించుకుంటూ ఒక తల్లిగా, ఒక చెల్లిగా, వీరాలుగా, ఒక మరి భార్యగా, ఒక సమాజానికి, కుటుంబాన్ని ఒక పద్ధతిలో మరి తీసుకునేటువంటి వ్యక్తి. మనం చిన్న వీడియో చూసిన అందులో ఒక వ్యక్తి ఫోన్ వస్తే ఫోన్ అతను ఏమంటే ఇంగ్లీష్లో నేను మా అమ్మ దగ్గర ఉన్నాను, నువ్వు తర్వాత ఫోన్ చేయనంటే అన్ని అన్నాగా నా తల్లి అంటే నేను నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నాకు అర్థమైంది, ఎవరు చెప్పు అంటే తల్లికి తెలియదంటే ఏమీ లేదండి. తండ్రికైనా తెలియవచ్చే కానీ కుమార్తె ప్రతి నడవడత, ప్రతి పద్ధతి కూడా తల్లి పసి కట్టగలిగింది. అందుకనే తల్లిని ఏమంటారంటే బయట ఉండి డోర్ బయట ఉండి లోన పిల్లలు ఏం చేస్తున్నారు కూడా తెలుసుకునే శక్తి తల్లికి ఇచ్చారు. అదే తల్లి కుమార్తెగా ఉంటే మరి కుమార్తెగా ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను. నిజంగా ఇది సంతోషకరమైనటువంటి ఇది మరొక కుమార్తెగా ఈ బాధ్యతను ఈ కుటుంబం ఎంతవరకు నిర్వర్తిస్తున్నాం. మన కొడుకున్నారంటే ఒక వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఆస్తులు పాస్తుల గురించి ఆలోచిస్తారు తప్ప తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. అదే కుమార్తె అయితే ఎక్కడున్నా కూడా ప్రాణం ఉంటే అవసరమైతే ముగినట్టే నువ్వు పక్కన ఉంటూ మా అమ్మ మా నాన్నకు ముఖ్యం అని చెప్పి ముందుకి. కాబట్టి నిజంగా ఇది సంతోషకర విషయం. మన భారతదేశంలో కాదు ప్రపంచం ఏ కుమార్తెగా కుమార్తె తండ్రికి ప్రియమైనటువంటి దేశాలకి భాషలకి ఎడలో. కాబట్టి ఎంతో సంతోషకరమైన దినాన్ని బట్టి దేవుని నామంలో మరొకసారి కుమార్తెలు కలిగినటువంటి తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నేటి లేఖన భాగం వెళ్ళక ముందు కొన్ని పోయిన ఆదివారం వాక్యం చెప్పాలనుకున్నాను. కానీ శనివారం నాకు కాలేజీలో అక్కడ పెళ్లి డిస్టర్బెన్స్ ఎక్కువైపోయి నిస్సహాయంగా ఎందుకు వచ్చి మా ఇస్తాను నేను వాక్యం చెప్పలేను, నిస్సత్తు. సరే అయిపోయింది ఈ వారం వాక్యం చెప్పాలని చెప్తూ నేనంతో ప్లాన్గా ఏదైనా సరే వాక్యం చెప్పాలి నిర్ణయించుకున్నాను. 4:04 గంటలకే స్టార్ట్. మా కాలేజీలో పిల్లలు చక్కగా మామూలుగా ఉండి సడన్గా తీసుకొచ్చినట్టు వచ్చి గట్టి గర్వకం కంట్రోల్ చేయలేకపోయింది. దాంతో పొరపాటు గ్రహపాటులో నా క్యాంపస్లో జరిగింది. దాంతో పిల్లలు చాలాసేపు ప్రయత్నం చేసింది. కానీ ఉంటారు కదా మన వాళ్ళు విశ్వాసం చాలామంది ఒకళ్ళేమో మరి సెల్లో ప్రార్థన చేసి ఎస్టోజుకి పెడుతున్నారు. అక్కడ గెలుపుకుంటూ నేను పట్టుకున్నాను. ఇంకోళ్ళేమో అక్కడ పక్కన దేవాలయం ఉంటే దేవాలయం దగ్గరికి వెళ్ళి తాయి తెచ్చి కట్టేశారు. ఇన్ని అంగమా చేస్తుంటే నేను ఎలాగ పట్టుకుంటే ఒక నన్ను అడిగారు, మాస్టర్ గారు కదండి మీరు ఎందుకు ప్రార్థించారు. నేను మనసులో ప్రార్థన చేస్తున్నాను, పట్టుకుని నేను ఇక్కడ పెట్టని అని గిలగిలాడుతుంది. నా ప్రాణం అంతా నా సొంత బిడ్డ ఎలా ఉంటే అవుతుందని ఆలోచన తప్ప నాకు ఇక్కడ కాళ్ళ మీద చేసి ఏదో చేయకుండా బిడ్డని. అదే సమయం మా ప్రిన్సిపల్ గారు రావడం, నా దగ్గర హాస్పిటల్కి తీసుకుంటే కాళ్ళు చేతులు చాలా పడుతుంది, చేపట్టి చూస్తే పల్స్ డౌన్ అయిపోతున్నాయి. నాకు చాలా భయం వేస్తుంది. చిన్నపిల్ల 18 ఏళ్ళు ఉంటాయి. దాంతో హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో సరిగ్గా ఉండరు కదా, మనం చాలా మంచి అక్కడ వేస్తే తీరా చూస్తే ఆ ఆక్సిజన్ అన్నట్లేదు. సెలైన్ ఎక్కించాం, ఆక్సిజన్ పెట్టాము, పల్స్ బాగా హార్ట్ బీట్ గీతలు ఏమైపోతుందో వేస్తే అప్పటికప్పుడు 108 ఫోన్ చేసి 108 రాల్చి అక్కడి నుంచి కేజీస్కి తీసుకుని కేజీస్కి తీర్చి చేసి అల్ట్రాసౌండ్ ప్యానల్ చేసి దేవుడు మహాప్రభు 10 నిమిషాలకి హార్ట్ బీట్ అన్నీ నార్మల్. ఎందుకంటే ఎప్పుడైతే ఈ మానసిక ఒత్తిడి
ప్రిన్సిపల్ సార్ గారికి చెప్పారు, సార్ పిల్లలు చదువుకుంటూ వచ్చారు కానీ పిల్లలు రామయాత్ర పట్టడానికి రాలేదు కంటూ ఆలోచిస్తారు. దేవుడు మనల్ని స్ట్రెస్తో జీవించమని మన స్ట్రెస్ దినాలు ఎల్కేజీ పిల్లల దగ్గర నుంచి స్కూల్కి వెళ్తున్న దగ్గర నుంచి చచ్చేంత వరకు కూడా స్ట్రెస్ దేవుడు ఇవ్వలేదు మనకి. కాబట్టి నేను రాత్రి ఆయన ఫోన్ చేసిన సెక్రటరీగా చెప్పాను, సార్ విద్యార్థులకు మించి ఎక్కువ సిలబస్ చెప్పదు సార్, వాళ్ళు విద్యార్థులే. నేను కళ్ళారా నేను చూశాను బిడ్డను, పిల్లలు కొట్టుకున్న ప్రాణం అల్లాడిపోయిందంటే పసిపెట్టి చిన్న బిడ్డ ఆ తల్లిదండ్రులు సెలి చేసినప్పుడు మనసులో ఒకే ఒక మాట. కానీ మా ప్రిన్సిపల్ గారు ఉంటారు, సార్ మీరు దైవజనులు ఎక్కడ తొందర పడరు, ఆ బిడ్డను మీరు హాస్పిటల్ తీసుకెళ్ళినంత కూడా మీరే పట్టుకున్నారు, పట్టుకొని ఎక్కడ మనసులో ప్రార్థన చేస్తలేవు కానీ బిడ్డ మీరు పట్టుకున్నప్పుడు ఏమాత్రము గొడవ చేయలేదు, మీరు వదిలేసిన పరీక్షలో ఇదవుతుంది. అప్పుడే మాకు అర్థమైంది దేవుని శక్తి ఎలా ఉంటుంది. నేను అలా పట్టుకుని కేవలం ప్రార్థిస్తున్నాను. మా చిన్న బిడ్డ ఎంతో కావలసిన ఇది ఈ లోపల జీవించాల్సిన ఆయుష్ ఉంది. కాబట్టి ప్రభు ఆ బిడ్డ హృదయాన్ని మనసు శరీరాన్ని ఎందుకు తీసుకో. ఏమాత్రం తేడా వచ్చినా బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. బ్రెయిన్ డ్యామేజ్ అయితే టోటల్గా మనిషి బ్రతుకున్నా కూడా జీవించడం వ్యర్థం. ఎప్పుడైతే బిడ్డ అక్కడికి ఆపరేషన్ చూసి సార్ ఏం సార్ ఇక్కడ ఉన్నారు సార్ అని అమ్మ ఆ మాటను సార్ గుర్తుపెట్టే సంతోషంగా రాత్రి వచ్చాయి. వచ్చిన తర్వాత 4 సాధారణ అలసిపోయారు కదా వాకింగ్ చెప్పేది అని మామిస్తుంది. పోయిన ఆధారంలో తప్పించుకున్నావు, ఈ ఆధారంలో తప్పించుకున్నావా అన్నప్పుడు ఏం తప్పించుకుంటే లేదు అని అనుకుంటూ నేను ఆలోచించినప్పుడు క్లుప్తంగా మీ మధ్యలో వాటిని చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అదేమిటంటే జరుగుతారా మరి చదవబడినటువంటి ఆ యొక్క పరమైన మరి సామెతల గ్రంథాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ 30వ అధ్యాయం 24 వచ్చిన మనం గమనిస్తే చాలా స్పష్టంగా కొన్ని